ஆடி திகழ் திருச்சக்கரத்தில் கோயில் வரியாலே ஒத்துண்டு நின்று குடிகுடியா செய்கின்றோம். பொறுப்புடை வாணனை ஆயிரம் தோளும் பொழுகுருதி பாய சுழற்றி ஆடி வல்லாடுக்கு வல்லாண்டு கூறுதுமே. நெய்யிடை நல்லதோ சோறும் நீளமும் அத்தாடு சேவகமும் கையாத தோல்வம் அந்த கோபாலன் மருமகளே நத்தினால் எங்கள் சமகம் துவரி திருவாய் அங்கெங்கும் உண்மை சுமன் பேர்பாட செந்தாமரை கையால் சீரால் సేవించి తిరుమంత్రార్థాన్ని భయమంత్రార్థాన్ని ధర్మశ్లోకాన్ని సేవించిన తర్వాత నేను పరమాత్మ ప్రత్యక్షమై ఏమండి మీరు నా భుజాల మీద ఎక్కండి నేను తిక్కుని తిరుగుతున్న పరమాత్మ అన్నాడనుకోండి ఇంకా నేనా మీ భుజాల మీద ఎక్కేది నేను స్వామి క్షమించండి అనకూడదు. ఎక్కేసా ఎందుకు అంటే పరమాత్మ తిరుగుళ్ళని కూడా అట్టు చెప్పకూడదు. దానికే పాదత్వం అని పేరు. శ్రీరామణ్ణమే కనబడుతుంది కదా. ఇప్పుడు పట్టాభిషేకం అయిన తర్వాత యువరాజ్య పట్టాభిషేకం ఎప్పుడు స్వామి చేస్తూ ఉంటారు రామచంద్రుడు. అన్నయ్య నాకు యువరాజ్య పట్టాభిషేకం ఆ భవనంలో కూర్చొని ఆ వచ్చే వాళ్ళ సమస్యలు ఇవన్నీ నాకెందుకయ్యా నీకు ఐక్యమే నాకు నాకు వద్దు అంటారు. ఉద్భస్తా శేషకల్మష వస్తుతా ముపయాతోహం యామునేయం నమామితం. யாரொருவன் திருவடுத்தாமல் எடுத்துக்கொண்டால் அத்தனை பாபங்கள் தொலைஞ்சு போயிடும். நான் ஒருவன் ஒரு వస్తుவாగి ఆగినేనో அவர்தான் அவர் వణంగిன்றேன்னு சொல்லுவாరు. ఎవరు తలుచుకోవడం వల్ల ఎవరు తిరువడుతామని తలుచుకుంటే చాలు అనేక జన్మలో పాపం నశించిపోయి నేను ఒక పనికి వచ్చే వస్తువుగా అయ్యానో అటువంటి యామనాచార్యులకు నమస్కరిస్తున్నాను అని ఎవరన్నా మాట రామానుజులు అన్నారు. రామానుజులే ఆ మాట అన్నారంటే నేను ఒక పనికి వచ్చే వస్తువులాగా. వస్తువు అంటే ఏంటి? వసతీతి వస్తువు అంటే ఉన్నది అంటారు. అంటే ఉన్నవాడిగా నేను ఉన్నప్పుడు ఒకరు ఉన్నారని లేస్తామండి. వాళ్ళకి చైతన్యం ఉండి వాళ్ళకి ఏదో జ్ఞానం ఉండేగా చెప్తాం మనం. కాబట్టి నేను పనికొచ్చే వస్తువుగా ఉన్నాను అంటే కారణం ఒక యామనాచార్యుడు. ఆ యామనాచార్యుడు నమస్కరిస్తున్నాను అంటారు. బ్రహ్మ శివ శతమగ పరమస్వరాడిచ్చేది యస్య మహిమార్ణవ విపుషస్తే. కదా రావణులు ఇదే తిరిగి చూసి వాళ్ళ దగ్గరకు వచ్చి ఎవరండి ఈ శ్లోకం ఎక్కడికి ఎవరు గ్రహించారు అంటారు. దాని అర్థం ఏంటంటే ఆయన బ్రహ్మ యొక్క ప్రభావం అయినా సరే, సూర్య యొక్క ప్రభావం అయినా సరే, అలాగే ఇంద్రుడి యొక్క ప్రభావం అయినా సరే, ఈ యొక్క ప్రభావిత సముద్రంలో చిన్న బిందువు లాంటివి. దాని అర్థం ఏంటంటే శ్రీమన్నారాయణ యొక్క శక్తి సామర్థ్యంలో ఆయన అనంత కళ్యాణ సముద్రం అనుకుంటే బ్రహ్మదైనా సూర్యుడైనా ఇంద్రుడైనా ఆ సముద్రంలో చిన్న నీటి బిందువులు ఏంటో అది వాళ్ళ యొక్క వైభవం. సముద్రం వైభవం శ్రీమన్నారాయణ. ఇంత ఆశ్చర్యమైన ఎవరండి అని గ్రహించింది అంటే మా ఆచరణలు వాళ్ళు రావణాచార్యుడు ఈ సేవితాలు ఉందా వాళ్ళని అంటారు. అవునండి అంటారు. అయితే నాతో పద అనగానే వెంటనే వెళ్ళి పదరాస్వామి వెళ్ళి వాళ్ళు అనుగ్రహిస్తూ అంటారు. భగవంతుడు ఉంటారు, జీవాత్మలు ఉంటారు, పరమాత్మలు ఉంటారు, పరమాత్మలు ఉంటారు. పరమాత్మ శుక్రులు భాగమే ఉంటారు. కాబట్టి అభయం పరమత్వం. మొదటి ప్రశ్న పరమత్వం వారు శ్రీమన్నారాయణే పరమత్వం. దర్శనం వేదమేవత. ప్రధానమంత్రి ఆ 7 మంది సన్యాసి ఏం చేశారు? దేవుడికి భేదం ఏదైనా ఆ పరమాత్మకే మోహం వచ్చి ఆయనే మాయలో పడిపోయి ఉన్నాడు. తత్వమసి ఆయనే నువ్వై ఉన్నావు. దేవుడికి భేదం లేదు. జీవుడే దేవుడు అని మా సిద్ధాంతం. అది ఎలా కట్టవుతుంది? మనమే దేవుడు, పరమాత్మ వేరు, జీవాత్మ వేరు. కానీ జీవుడిలో పరమాత్మ ఒక్కడిగా కలిసిపోయి ఉండడం వల్ల వెలుగేది లేకుండా కలిసిపోయి ఉండడం వల్ల మనకు ఒకరు అనిపిస్తుంది. ఉదాహరణ చూడండి, ఒక మనిషి కాలం అంటే ఇది పాంచభౌతిక శరీరము కదా. ఆకాశం, వాయువు, అగ్ని, జలము, పృథివీ 5 తయారు చేయబడింది ఈ దేహము. ఈ దేహం మాట్లాడుతుంది, నడుస్తుంది, ప్లాన్ చేస్తుంది అంటే కారణం ఏమిటి? లోపల జీవాత్మ ఉంది. ఆ జీవాత్మ ఎంత పరిమాణంలో ఉందండి? చాలా చిన్నగా ఉంది. చాలా చిన్నగా ఉందని ఒప్పుకోమంటే మీకు ప్రమాణం చెప్పాలి అంటే శ్వేతాశ్వత ఉపశిక్ష ఏంటారు. ఏమిటారు? వాడాంత విధభాగస్య శిథిల కల్పితస్య అంటారు. ఒక ఆవు తోకలో ఉన్నటువంటి వెంట్రుకల కుర్చీలో ఒక చిన్న వెంట్రుకలు తీసుకొని ఒక డాట్ పెట్టారనుకోండి, చాలా చిన్నగా ఉంటుంది కదండి. ఆ చుక్కని 100 భాగాలు చేయండి, కనబడుతుందా? కనబడదు. ఒకవేళ కనబడుతునుకోండి, ఆ 100 భాగాలు ఒక భాగాన్ని తీసుకొని మళ్ళీ 100 భాగాలు చేయండి. అసలే కనబడదు. అంత చిన్నగా జీవాత్మ ఉంటుంది. దానికే చిత్ అనుకుంటుంది. చైతన్యం ఉంది కాబట్టి దాన్ని చిత్ అన్నారు. చైతన్యం ఉన్న జీవుడు నిలబడాలంటే కూడా
లోపల పరమాత్మ అనుప్రవేశం చేసి ఉండాలి. పరమాత్మ అనుప్రవేశం చేసి ఉంటేనే జీవాత్మ నిలబడుతుంది. జీవాత్మ ఉంటేనే ఈ శరీరం నిలబడుతుంది. ఉదాహరణకి నేను మీ ఇంటికి వచ్చాను. స్వరీజనం ఊర్ధపుండ్రవంతం విజగత్పుణ్యఫలం విదంతహస్తం శరణాగత సాధవాహం ఇదే శిఖయా సేతేనం ప్రతిజ్ఞతీనాం యతిపతి యతిసారభౌమర్ శ్రీభాష్యకార ఉదయవత్ బుధాక్రియన్ తిరుప్పావే జీయం 700 జీవస్వరం. అది 7 మంది వైష్ణవ గోష్ఠి అలా ఉండే నామాన్ని తీసుకుంటూ వస్తుంది. నువ్వు ఇంత కష్టపడి నీ అవతారం తీసుకుంటే 10 మంది కూడా మేము వెనక రాలేదయ్యా. నువ్వు సన్యాసిని ఒక కాషాయం మొత్తం విధంగా వేసు.
కట్టు ఓం వేదాంతద్వై సారజ్ఞాయ నమః. ఓం వరదాయ బోధాయకాయ నమః. ఓం పరిణితజ్ఞాయ నమః. ఓం నీతిజ్ఞాయ నమః. ఓం యామునాంగుల్మోచకాయ నమః. ఓం దేవరాజ కృపాలబ్ధ షడ్వాక్యార్థ మహోదధే నమః. ఓం పూర్ణార్యలబ్ధ సన్మంత్రాయ నమః. ఓం సౌరిపాదాబ్ధ షట్ఫలాయ నమః. ఓం త్రిదండధారిణే నమః. ఓం బ్రహ్మజ్ఞ ఓం విభూతిద్వయనాయకాయ నమః. ఓం గోశ్రీ పూర్ణకృపాలబ్ధ మంత్రరాజ ప్రకాశకాయ నమః. ఓం వరరంగానుకంపాత ద్రావిడామ్నాయ పారగాయ నమః. ఓం మాలాధారార్య సుజ్ఞాత ద్రావిడామ్నాయ తద్వధీయ నమః. ఓం చతుస్సప్తతి శిష్యాధ్యాయ నమః. ఓం పంచాచార్య సమాశ్రయాయ నమః. ఓం ప్రతీతరిషతీర్థాంబః ప్రకటీకృత వైభవాయ నమః. ఓం పవిత్రీకృత పూరేశాయ నమః. ఓం భాగినేయ త్రిదండకాయ నమః. ఓం కులీరేశ దాసరథ్యాది చరణార్ధ ప్రదాయకాయ నమః. ఓం విశిష్టాద్వైత పాలకాయ నమః. ఓం కురంగనగరీ పూర్ణమంత్ర రత్నోపదేశకాయ నమః. ఓం వినాశితాఖిలమతాయ నమః. ఓం శేషీకృత రమాపతయే నమః. ఓం పుత్రీకృత సఖారాతయే నమః. ఓం సతజస్సూక్తివర్ధనాయ నమః. ఓం భాషాదత్త హయగ్రీవాయ నమః. ఓం భాషకారాయ నమః. ఓం మహాయశసే నమః. ఓం పవిత్రీకృత భూభాగాయ నమః. ఓం కూర్మనాథ ప్రకాశకాయ నమః. ఓం శ్రీ వెంకటాచలాధీశ శంఖచక్ర ప్రదాయకాయ నమః. ఓం శ్రీ వెంకటేశ స్వసురాయ నమః. ఓం శ్రీ రమా సఖదేశికాయ నమః. ఓం కృపామాత్ర ప్రసన్నార్యాయ నమః. ఓం గోపికా మోక్షదాయకాయ నమః. ఓం సమీచీనార్య సత్శిష్య సత్కృతాయ నమః. ఓం వైష్ణవ ప్రియాయ నమః. ఓం క్రిమికంఠ నృపధ్వంసియే నమః.